ఎన్టీఆర్ అనిల్. ఈరోజు నైట్ 11:55 నిమిషాలకన్నారు. కాదు అంతకంటే ముందే వచ్చేసింది. 20 నిమిషాల ముందే వచ్చేసింది. ఇది అందరూ అనుకున్నట్టే 'డ్రాగన్' అనే టైటిల్ పేరు. ఇది బీభత్సం సృష్టిస్తుందనమాట. వచ్చిన జస్ట్ ఫ్యూ 20 మినిట్స్‌లోనే 10,00,000 పైననమాట. నేను ఇప్పుడు వీడియో చేసేలోపు 11,00,000 ఉందనమాట. నేను స్టార్టింగ్‌కి వచ్చిన 2 మినిట్స్‌కే చూసినాననమాట. అప్పుడు జస్ట్ 3,000 ఉన్నది. ఇప్పుడు 11,00,000 పైన ఎళ్ళిపోయింది. జస్ట్ 20 మినిట్స్ లోపే ఇంతగానో బీభత్సం సృష్టిస్తే నాకు కూడా అసలు మైండ్ మింగేసిందబ్బా! ఈ ట్రైలర్ చూసి. ఇంతగానం ఏముంది ట్రైలర్ చూసుకుందాం. ఓకే. లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ట్రైలర్ చూస్తే స్టార్టింగ్ నుంచి బ్రిటిష్ వాళ్ళ పరిపాలన మనం ఫస్ట్ అనుకున్నట్టు హిస్టారికల్ టాపిక్ గురించే ఉంది. బ్రిటిష్ వాళ్ళ పరిపాలన వాళ్ళు 250 ఏళ్ళు ఇక్కడ ఎందుకున్నారు? వాళ్ళు మసాలాలు అండ్ స్పైసెస్, కాటన్ అండ్ స్టీల్ కోసం వచ్చిండ్రు. దానికంటే గొప్పది ఇంకా దేనికోసమో ఉన్నది. వాళ్ళు ఇక్కడి నుంచి 1940లో ఎళ్ళిపోయిండ్రు గదా! అది దాన్ని ఎలా మళ్ళా చేజిక్కించుకోవాలని చూస్తున్నారు అనే దాని మీద బేస్ చేసుకున్నారు. అది ఒక మొక్క అన్నమాట. హెరాయిన్, కొకైన్‌కు సంబంధించింది. విపరీతమైన మత్తిచ్చే మొక్క. ఆ మొక్కని మళ్ళీ వాళ్ళు ఇక్కడి నుంచి ఎళ్ళిపోయారు గదా! 1967లో మళ్ళీ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు మన మీద ఆ మొక్కని ఎలా తీసుకెళ్ళాలి అని చూసేదే ఈ సినిమా స్టోరీ అనమాట. ఇది 1967 టైంలో ఆఫ్ఘనిస్తాన్‌లో పండే మొక్క అంట. అలాగే ఇండియాలో ఈ రెండిటి మధ్య అనమాట. అప్పుడు డివైడ్ అయిపోయినాయి గదా! ఇక్కడ పండే ఆ మొక్కని వాళ్ళు ఎలా తీసుకోవాలి అనేది ఈ సినిమాలో మెయిన్ ప్లాట్ అనుకుంటా. తర్వాత ఇప్పుడు మనం ఈ గ్లింప్స్ చూసుకుంటే గ్లింప్స్ మరీ దారుణం అబ్బా! అసలు ఈ ట్రైలర్ గూడా లేదు అంతగానం 4 నిమిషాలు 29 సెకన్లు ట్రైలర్ అసలు. ట్రైలర్ కాదు. గ్లింప్స్ అది. టీజర్ కూడా కాదు. మరి బీభత్సం ఎవ్రి డీటెయిల్స్ ప్రతి ఒక్కటి మనకు కళ్ళకి కట్టినట్టు చూపించిండు. మన 'సలార్‌లో' ఏదైతే నిజంగా అనుకున్నాం కదా! ఆ తప్పు ఏదైతే దీంట్లో అసలు చూపియలే. అసలు అతను సినిమా ఏం తీయాలనుకుంటున్నా అదే చూపించిండు అసల. బీభత్సం అసలు మైండ్ మింగుడు. అబ్బా! నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయింది. నేను ఈగర్లీగా వెయిట్ చేసుకున్నా. 11 నిమిషాలు వెయిట్ చేసాను. 11:55కి వస్తదేమో చెప్పి 20 నిమిషాలు ముందే వచ్చింది. అప్పటికి 11,00,000 మరి 1.1 లైక్సే వచ్చేసినాయి. టూ మచ్ అసల. మనం ఇదివరకు 'కేజీఎఫ్' అని ఏదైతే అనుకున్నామో దాన్ని మించేలా ఉందబ్బా! అదే డార్క్ థీము, అదే నైట్ థీమ్‌లో వస్తుందనమాట. డీసీ లాగానే. ఇది మరీ అసలు మైండ్ మింగేసింది నాకు. ఇంతగానం ఏముంది అంటే అసలు ఇంతగానం ఉన్నదా సినిమాలో? ఒకసారెళ్లి టీజర్ ఎవరైతే టీజర్ కూడా కాదు నాకు మూమెంట్ అదే వస్తది టీజర్ ట్రైలర్ అని. ఎవరైతే 'ఎన్టీఆర్ డ్రాగన్' గ్లింప్స్ చూడలేదో ఒకసారి చూడండి. 4 నిమిషాల 29 సెకండ్లు అసలు. మామూలుగా దీంట్లో హైలైట్ డైలాగ్ ఏందంటే హీరోయిన్ చెప్పే డైలాగ్ అనమాట. అది బైబిల్‌లో ఉంటదనుకుంటా. దేవుడు మొదటి రోజు అది చేసిండు, ఇది చేసిండని జెప్పి. ఈ మూవీలో మరీ టూ మచ్ అనమాట ఆ డైలాగ్. హీరోయిన్ చెప్తదనమాట. దేవుడు మొదటి రోజు ఆకాశాన్ని సృష్టించిండు. మనకు రాదులే. చూసి చెప్తా ఆగండి. దేవుడు మొదటి రోజు వెలుగును సృష్టించిండు. రెండో రోజు ఆకాశాన్ని సృష్టించిండు. మూడో రోజు భూమిని, సముద్రాలను సృష్టించిండు. నాలుగో రోజు సూర్య చంద్రులను మరియు నక్షత్రాలను సృష్టించిండు. ఐదో రోజు నీటిలోని జీవులను, పక్షులను సృష్టించాడు. ఆరవ రోజు జంతువులను మరియు మనుషులను సృష్టించిండు. అదే ఇక ఏడవ రోజు దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు. ఆ విశ్రాంతి తీసుకున్నప్పుడే సరిగ్గా ఏడవ రోజే చీకటి నుండి సాతాను అంటే ఈవిల్ పుట్టింది. ఈ డైలాగ్ ఏదైతుందో ఇంగ్లీష్‌లో చెప్పిందనమాట హీరోయిన్. మనకు కూడా తెలిసిందే గదా! కొంతమందికి అర్థం కాదు గదా! డై హార్ట్ అండ్ ఫ్యాన్స్ కొంచెం కొంతమంది ఉంటారు ఎవరో ఒకళ్ళు సగుర వాళ్ళ కోసం అనమాట. ఇంగ్లీష్‌లో ఏముంది అనుకునే వాళ్ళ కోసం ఇది తెలుగులో అనమాట. హీరోయిన్ ఇలా చెప్పుకుంటూ పోద్దనమాట. ఒకటో రోజు భూమిని ఇది ఆకాశాన్ని సృష్టించానన్నప్పుడు అంటే సింబల్స్ అనమాట. దేవుడు దేన్ని సృష్టించానంటారు వాళ్ళని చూపియటం అనమాట. అంటే ఈ 6 రకాల వ్యక్తులు ఉంటారు. ఈళ్ళందరిని అంటే మంచి వాళ్ళుంటారు, చెడ్డ వాళ్ళుంటారు. లాస్ట్‌కి సాతాను పుట్టిందన్నప్పుడు ఇంగ అన్ననే చూపిస్తారబ్బా ఎన్టీఆర్ అని అసలు బీభత్సం స్టార్టింగ్ అన్న డైలాగ్ ఉంటది. అసలు నాకు దేవుడు ఒక వరం ఇచ్చిండు. అది మ ష్ దగ్గర నొక్కగానే మర్చిపోవడం ఎమ్మటే అన్న ఫేస్ రివీల్ అయితే ఫేస్ రివీల్ అయినప్పుడు డైలాగ్ ఉంటదబ్బా డైలాగు. నేను నైట్ పడుకునేటప్పుడు నాకు నిద్రలో వచ్చేది నేను చంపిన వాళ్ళ మొఖాలు గాదు. ఇంకా బతికి ఉన్న శత్రువుల మొఖాలు. పొరపాటున గూడా నా కళ్ళల్లోకి నువ్వు రావద్దు అంటాడబ్బా! ఉరకట మైండ్ మింగేస్తది ఆ డైలాగ్ నిజంగా అసలు. ఒక స్టిల్ ఉంటది. కొంచెం సలార్ ఉన్నట్టే ఉంటది గానీ, అస్సలు అన్న మొత్తం బీభత్సంగా మాట్లాడుకుంటే అన్న ఫేస్ ఉంటది చూసారా? గతంలో ఈ సినిమాలకి లేని మేకోవర్ అబ్బా! టూ మచ్ మేకోవర్ విపరీతమైన మేకోవర్ అన్న. టోటల్‌గా చేంజ్ అయిపోయిండు. చాలా మంది ఎందుకు బక్కయిన నువ్వు అసలు అన్నను చూస్తుంటే అన్ననేనా చూసింది అన్నట్టు ఉంది. ఆ వాయిస్‌లో బేస్‌కి నిజంగానే అసలు అన్న వాయిస్ తప్ప ఎవడిది ఇలా ఉండదని అనుకోవాల్సిందే. నిజంగా ఫేస్ గాని, వాయిస్ గాని దీనమ్మ సినిమాకి విపరీతం హైపొచ్చేసింది. ఈ ట్రైలర్‌లో నేను చెప్పినా గదా! ఆ ముక్క ఏదైతుందో దాని మీద ఉంటది. అనిల్ కపూర్ అనుకున్నట్టు అనిల్ కపూర్ గూడా మనం గతంలో చాలా వీడియోలు చెప్పుకున్నమాట. దీని టైటిల్ రాగానే అని జెప్పి దీని గురించి అప్డేట్స్ గూడా మనం వీలైతే ఒకసారి ఎళ్లి మన ఛానల్‌లోకెళ్ళి చెక్ చేయండి. దాంతో పాటు ఈ వీడియోతో పాటు మీకు అది కూడా చూస్తే కొంచెం మనం ఎంత ఇన్ఫర్మేటివ్ మనం న్యూస్ ఇస్తున్నామో మీకు అర్థమైపోద్ది. నిజంగా ఈ ట్రైలర్‌ని ఒక్క ముక్కలో జెప్పాలంటే మళ్ళీ ట్రైలర్ వస్తుందబ్బా! ఈ గ్లింప్స్‌ని ఒక్క ముక్కలో జెప్పాలంటే
ఈసారి హిస్టరీ క్రియేట్ చేయటం గాదు. సృష్టిస్తుండు అన్న. నీయమ్మ ఏందిరా బాబు! అసలు 20 నిమిషాల్లో ఏంది 11,00,000 పైన వ్యూస్ ఏంది అసలు 1.1 లాక్స్ పైన అసలు లైక్స్ ఏంది బీభత్సంగా టక 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 సెకండ్‌కి వేల కొద్ది లైకులు పడిపోతున్నాయి. సెకండ్‌కి లక్షల కొద్ది వ్యూస్ ఎళ్ళిపోతున్నాయి. నిమిషానికి లక్షల కొద్ది వ్యూస్ ఎళ్ళిపోతున్నాయి. ఓయమ్మ! 20 నిమిషాలు 11 ఏందిరా బాబు! 11,00,000 1,000,000 దాటిపోయింది. ఈ బీభత్సం అన్నమాట. అసలు ఈ టైంలో ఎవడు చూస్తాడు అనుకున్న ప్రతి ఒక్కడికి మైండ్ మింగేస్తుంది. అసలు ఏం టైమింగ్‌రా బాబు! అసలు అబ్బబ్బబ్బబ్బా! 20 నిమిషాలు ముందే వచ్చింది. అదే గాని కరెక్ట్ టైంకి గాని వచ్చుంటే అసలు ఏ లెవెల్‌లో బీభత్సం సృష్టించేది. ఇప్పుడు ఉంది అసలు 11:55కి ఇప్పుడు ఉంది. అసలైన బీభత్సం స్టార్ట్ అయిద్దనమాట. ఇప్పుడు ఎంతగానం వస్తదో అంటే ఇక్కడి నుంచి ఎంతగానం వ్యూస్ వస్తాయంటే ఈగర్‌గా వెయిట్ చేస్తుంటారు కదా! ఈ టైం అనుకోని చానా మంది. వాళ్ళ కోసం చెప్తున్నాననమాట. డెఫినెట్‌గా రాసి పెట్టుకోండి. ఈసారి అన్న హిస్టరీ క్రియేట్ చేయటం గాదు. సృష్టిస్తుండు హిస్టరీని క్రియేట్ చేయడం కాదు. సృష్టిస్తుండు. బీభత్సం అబ్బా! ఒక 'కేజీఎఫ్' లేదు. ఒక 'సలార్' దాన్ని మించిన నిజంగా స్టోరీ ఉంది. ఇది ఏదైతే ఉందో ఆ మొక్క పొయికని చూపిస్తుండో మన ప్రసాద్ నీకు తెలిసిందే కదా! డార్క్ థీమ్‌లోనే తీసుకొస్తారు సినిమా. డార్క్ థీమ్‌లో అసలు మైండ్ డార్క్ అయిపోద్దబ్బా! అలా ఉంది ఈ గ్లిమ్స్ ఏదైతే ఉందో నాకైతే విపరీతంగా నచ్చింది అని అనుకుంటే 'డ్రాగన్' టైటిల్ పేరు. 'ఎన్టీఆర్ ప్రసాద్ నీల్' పక్కా దీంట్లో అందరూ అనుకున్నట్టే ఎన్టీఆర్ ఆర్ట్స్ కూడా భాగమైందనమాట. ఇది 'మైత్రి మూవీ మేకర్స్' గాని, నేను గతంలోనే చెప్పిన 'మైత్రి మూవీ మేకర్స్' నుంచి వచ్చే అప్‌డేట్స్ గురించి చేస్తుంటే మనకు కొంచెం పేరొస్తుందని చెప్పి, వాళ్ళు పెద్ద పెద్ద సినిమాలు చేస్తూ మనం గూడా వాళ్ళ మీద బతుకుతున్నామనమాట. ఇది మన ఇది నా ఒపీనియన్ అనమాట. నిజంగా డెఫినెట్‌గా అబ్బా! నాకైతే మైండ్ మింగేసింది. మళ్ళీ ఇంకోసారి 'తీరువని' చెప్పిన డైలాగ్ మీకోసం. దేవుడు మొదటి రోజు వెలుగును సృష్టించాడు. రెండవ రోజు ఆకాశాన్ని సృష్టించాడు. మూడో రోజు భూమిని మరియు సముద్రాలను సృష్టించాడు. నాలుగో రోజు సూర్య, చంద్రులను మరియు నక్షత్రాలను సృష్టించాడు. ఐదవ రోజు నీటిలోని జీవులను మరియు పక్షులను సృష్టించాడు. ఆరవ రోజు జంతువులను మరియు మనుషులను సృష్టించాడు. ఏడవ రోజు దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు. కానీ సరిగ్గా అదే రోజు చీకటి సాతాను ఈవిల్ పుట్టింది. అప్పుడు అన్న ఎంట్రీ ఉంటదబ్బా! అసలు మైండ్ మింగిడే అసలు. ఎవరైతే ఒకసారి గ్లింప్స్ చూడలేదో ఈళ్ళు చూడండి. వచ్చప్పుడు మన వీడియోని చూడండి. ఎందుకంటే అప్పుడు బూస్ట్ వస్తదబ్బా! అన్న ఫ్యాన్స్‌కి, ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్‌కి బూస్ట్ మామూలు రాదు ఈ వీడియో చూస్తే. నాకైతే నిజంగా నచ్చిందబ్బా! బీభత్సం. ఎందుకంటే నాకు అంతగా నచ్చడానికి కారణం ఏందంటే, దీంట్లో మ్యూజిక్ గూడా 'కేజీఎఫ్‌లా' ఉంది అనేలా గాదు. దీంట్లో నాకు అంత బాగా అన్న మేకోవర్ అబ్బా! అసలు గతంలో ఫస్ట్ నుంచి అన్న మేకోవర్ చూసుకోండి కొంచెం అంటే సినిమాలో కొన్ని సినిమాలు ఇప్పుడు 'రాఖీ' సినిమాకొచ్చి లావయితారు, తర్వాత తగ్గుతారు. 'కంత్రి' సినిమాకి చాలా మేకోవర్స్ వచ్చినాయి గానీ ఈ మేకోవర్ ఊకట్ట చెప్తున్నా కదా! డార్క్ థీమ్‌లో మైండ్ మింగుడు మేకోవర్ ఇది అన్నది బీభత్సం అన్నమాట అసలు. అసలు ఆ టీ షర్ట్ మీద నిలబడడం గాని, యమ్మ నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయింది. నిజంగా నాకు చాలా నచ్చింది. ఎవరెవరు ఇంకా చూడలేదో వాళ్ళకి వీడియో షేర్ చేయండి. అన్న ఫ్యాన్స్‌కి నిజంగా గూస్ బంప్స్ కాదు. గూస్ పింపుల్స్ వచ్చి పగిలిపోవాలి. అట్లుంటది ఈ టీజర్ గ్లిమ్స్ సారీ టీజర్ అనొస్తది గ్లిమ్స్. ఎవరైతే చూడలేదో వాళ్ళకి షేర్ చేయండి. అలాగే పోతే ఒక చిన్న సబ్‌స్క్రైబ్ తెలిసిందే కొత్త క్రియేటర్‌ని కూడా ఎంకరేజ్ చేయండి. మన వీడియో చూసి అర్థమైపోయింది మనం ఎంత వాల్యుబుల్ కంటెంట్ ఇస్తున్నాం. మీ ఒక షేరు అండ్ ఒక లైక్, ఒక సబ్‌స్క్రైబర్ నాకు చానా వాల్యుబుల్ అనమాట. ఇంకా మన ఛానల్ మానిటైజేషన్ కూడా కాలేదు. మీ హెల్ప్ తోటే అయిద్దనుకుంటున్నా. ఈ వీడియో అయితే ముగిద్దాం. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుసుకుందాం. అంతవరకు బాయ్.